గుంటూరు కారము హనుమాన్ మూవీ 17th డే నిన్న సండే రోజు ఎలాంటి కలెక్షన్స్ రాబట్టింది, వరల్డ్ వైడ్గా ఎంత షేర్ వచ్చింది, హైదరాబాద్ సుదర్శన్ 35 థియేటర్స్లో మహేష్ బాబు అరుదైన రికార్డు క్రియేట్ చేసిండు. 7 మూవీస్ నాన్ రాజమౌళి నాన్ ప్రభాస్ రికార్డులను అన్నిటిని బెండు తీస్తున్న హనుమాన్ మూవీ మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబు నిన్న సండేతో హైదరాబాద్ సుదర్శన్ 35లో కోటి పైన గ్రాస్ వసూలు చేసింది. గుంటూరు కారం ఇది సుదర్శన్ 35లో 7th ఫిలిం. మహేష్ బాబుకు కోటి పైన గ్రాస్ చేయడం అంటే 7వ సినిమా. ఆర్టీసీ ఎక్స్ రోడ్లో నైజాంలో ఒక్క థియేటర్స్లో 7 మూవీస్ కోటి పైన గ్రాస్ చేయడం అంటే వన్ అండ్ ఓన్లీ మహేష్ బాబుకే నైజాంలో ఈ ట్రాక్ రికార్డు ఉంది. మొదటిగా సుదర్శన్ 35 థియేటర్ ఆర్టీసీ ఎక్స్ రోడ్లో మురారి సినిమా 175 రోజులు ఆడింది. 1,20,00,000 గ్రాస్ వసూలు చేసింది. అప్పట్లో ఇది సంచలన విజయం. ఫ్యామిలీ ఆడియన్స్ అనేది ఎలా చూసిరో ఈ సినిమా మనందరికీ తెలుసు. 2003 సంక్రాంతి పండుగకు రిలీజ్ అయిన ఒక్కడు మూవీ సుదర్శన్ 35లోనే రిలీజ్ అయింది. 1,47,00,000 గ్రాస్ రాబట్టింది సుదర్శన్ 35లోనే. ఈ సినిమా కూడా 175 రోజులు ఆడింది. అతడు మూవీ 1,04,00,000 గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమా కూడా సుదర్శన్ 35లో 175 రోజులు ఆడింది. తెలుగు సినిమా చరిత్రలో పోకిరి ముందు పోకిరి తర్వాత అలాంటి కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా కూడా హైదరాబాద్ సుదర్శన్ 35లోనే 175 రోజులు ఆడింది. ఆల్ టైమ్ రికార్డు ఆర్టీసీ ఎక్స్ రోడ్ అప్పట్లోనే 1,67,00,000 గ్రాస్ రాబట్టింది. అరుదైన రికార్డు. అప్పుడున్న ఆ రేటుతోనే ఇది ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు సుదర్శన్ 35లో క్రియేట్ చేసి పెట్టింది. మహర్షి మూవీ కూడా సుదర్శన్ 35లోనే ఆడి కోటి పైన గ్రాస్ వసూలు చేసింది. ఇక సరిలేరు నీకెవరు ఈ సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. 1,10,00,000 గ్రాస్ రాబట్టింది. ఈ మూవీ కూడా బ్లాక్ బాస్టర్ సుదర్శన్ 35లో. లేటెస్ట్గా ఫాస్టెస్ట్ ₹1,00,00,000 గ్రాస్ మహేష్ బాబు కెరీర్లోనే అందుకున్న మూవీ గుంటూరు కారం. 17 రోజులకు గాను 1,05,00,000 గ్రాస్ రాబట్టి సూపర్ డూపర్ అరుదైన రికార్డు సుదర్శన్ 35లో క్రియేట్ చేసి పెట్టింది. నైజాంలోని హైదరాబాద్ ఆర్టీసీ ఎక్స్ రోడ్ అంటే సినిమా అడ్డా. అలాంటి అడ్డాలో మహేష్ బాబుకు ఒకే థియేటర్స్లో 7 ఫిలిం కోటి పైన గ్రాస్ వసూలు చేసిందంటే ఇది అరుదైన రికార్డు. సుదర్శన్ 35లో మహేష్ బాబు సినిమా వస్తుందంటే మినిమం కోటి గ్రాస్, మినిమం కలెక్షన్స్. అలాంటి సెంటిమెంట్ ఉంది. సుదర్శన్ 35లోకి థియేటర్ లోపల చూస్తే అన్ని మహేష్ బాబు సీల్స్, పోకిరి కానీ మురారి కానీ ఒక్కడు కానీ మహేష్ బాబు 100 డేస్ సెలబ్రేషన్ స్టీల్సే ఇవే కానొస్తుంటాయి. సుదర్శన్ 35 అంటే మహేష్ బాబు అడ్డా. అందుకే ప్రతి సినిమా యావరేజ్ స్టాక్ తోటి కూడా కోటి పైన గ్రాస్ వసూలు చేస్తుందంటే గుంటూరు కారం నిన్నటితోటి అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది సుదర్శన్ 35లో. వరల్డ్ వైడ్గా నిన్న కూడా బెటర్ కలెక్షన్స్ రాబట్టింది. ఇంకా బ్రేక్ ఈవెన్కి అయితే ఎంత దగ్గర వెళ్తుందో లాంగ్ రన్లో వెయిటింగ్. హనుమాన్ మూవీ నిన్న 17వ రోజు తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ 3 కలెక్షన్స్ సాధించింది. RRR మూవీ బాహుబలి 2 తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో 4 కోట్ల షేర్ రాబట్టిందంటే నాన్ రాజమౌళి రికార్డులను తిరగరాసింది 2 తెలుగు రాష్ట్రాల్లో. ఇప్పటికే వరల్డ్ వైడ్గా 17 రోజుల గాను షేరు 146 కోట్ల పైన షేర్ రాబట్టిందంటే ఈ మూవీ ఇప్పటి వరకు అయితే నాన్ రాజమౌళి నాన్ ప్రభాస్ రికార్డులను అన్నిటిని బ్రేక్ చేసింది. ఇప్పటి వరకు తెలుగు సినిమా సంక్రాంతి సీజన్ అంటే హైయెస్ట్ గ్రాస్. పండుగ ఫెస్టివల్లో ఇప్పటి వరకు రిలీజ్ అయిన అన్నిటికంటే బెటర్ కలెక్షన్స్ ఇప్పటికే 270కి పైగా గ్రాస్ రాబట్టింది హనుమాన్ మూవీ. ఒక చరిత్ర. జనవరి మంత్ అంటే హనుమాన్ మూవీ గుర్తించే రేంజ్లో, సంక్రాంతి పండుగ అంటే హనుమాన్ మూవీ అన్నంత రేంజ్లో కలెక్షన్స్ రాబడుతుంది. ఇప్పటి వరకు అయితే ఎవ్రీ డే ఆల్ టైమ్ రికార్డు, నాన్ రాజమౌళి రికార్డు లేకపోతే ఆల్ టైమ్ రికార్డు అనే విధంగా కలెక్షన్స్ రాబడుతుంది. ఓవర్సీస్లో అయితే ఆల్మోస్ట్ 26 CR షేర్ కంప్లీట్ చేసుకుందంటే సూపర్ డూపర్ కలెక్షన్స్. ప్రతి ఏరియా డబుల్ త్రిబుల్ ప్రాఫిట్ తీసుకొని అసలైన బాక్స్ ఆఫీస్ లాభాలు అంటే హనుమాన్ మూవీ. పెద్ద సినిమాలు 350 కోట్లకు అమ్మితే 360 కోట్లు వస్తే జస్ట్ 10 కోట్ల లాభమే. అని 30 కోట్లకు అమ్మితే 150 కోట్ల షేర్ వస్తే ఈ సినిమా ఎంత బ్లాస్ట్ అయిపోయే బ్లాక్ బస్టర్ అనాలి. అలాంటి విజయమే హనుమాన్ మూవీ. తెలుగు సినిమా ఇండస్ట్రీ పుట్టి దాదాపు 90 సంవత్సరాల పైన అయిపోయింది. ఇప్పటి వరకు ఏ మూవీ థియేట్రికల్ పరంగా 100 కోట్ల పైన లాభాలు తీసుకురాలి. వన్ అండ్ ఓన్లీ హనుమాన్ మూవీ 100 కోట్ల పైన లాభాలు తీసుకొచ్చింది. అందుకే ఈ మూవీ ఫస్ట్ టైం చరిత్రలో నిలిచిపోయే లాభాలు తెచ్చిన హనుమాన్ మూవీ.